నాకు మనసున్న మనుషుల విలువ తెలుసు. ఆ మనుషుల మనసుల్లో ఉన్న జ్ఞాపకాల విలువ తెలుసు. ప్రాణం లేని వస్తువు కాదిది నా దృష్టిలో. నాదం జీవం పోసుకుని సజీవంగా మారిందిప్పుడు. ఇప్పుడు అనండి, ఏమంటారో? గుడ్ మార్నింగ్ ఏజే సన్స్. ఏజే సన్స్గా పిలిపించుకోవద్దనే ఇండివిజువల్గా గుర్తింపు కోసం ఆలోచిస్తున్నాం. ఈ పంతం మీలో ఉంటే పట్టుదలగా ట్రై చేయండి. ఏజే రెస్టారెంట్ కోసం మేము చాలా పనిచేసాం, కానీ ఎంత చేసినా ఏజే పేరే బయటకు వస్తుంది తప్ప మమ్మల్ని ఎవరూ గుర్తించట్లేదు. ఇప్పుడు మా కోసం మేము ఎంతైనా కష్టపడతాం. ఎస్, సొంతంగా ఎదిగి చూపిస్తాం. ఏం చేయాలో గైడెన్స్ ఇవ్వం. నా దగ్గర చాలా ఐడియాలున్నాయి, కానీ మీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉండాలి. మీకు రెస్టారెంట్స్ బిజినెస్లో ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు కూడా రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేయండి. అప్పుడు ఏజేకి అతని కొడుకులకి బిజినెస్లోనే కాదు, ఇంట్లోనే పెద్ద యుద్ధం మొదలవుతుంది. ఈ సలహా నాకు నచ్చలేదు. మేము సొంతగా మా కాళ్ళ మీద మేము నిలబడాలనుకుంటున్నాం, కానీ ఏజేకి అగైనిస్ట్గా కాదు. అవును, హోటల్ బిజినెస్ పెడితే మేమే ఏజేకి కాంపిటీషన్గా తయారవుతాం. అది రాంగ్ స్టెప్. మా ఏజేని శత్రువులా చూడడం లేదు, శత్రువులా మార్చుకోదలుచుకోలేదు. ఇంకో సలహా ఏదైనా ఉంటే చెప్పు. వీళ్ళు నేననుకున్నంత చవటలేం కాదు, అయినా సరే వీళ్ళ మనసు మార్చడం పెద్ద పనేం కాదు. ఏం మాట్లాడవేంటి? నిజమే. ఏజేకి ఎదురు తిరిగినట్టు కాకుండా విడిగానే మీరేంటో ప్రూవ్ చేసుకోవాలంటే ఇంకో ఆప్షన్ ఉంది. ఏంటది? కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేయడం. బిల్డర్స్గా ఎదగండి. ఇందులో పెట్టుబడికి 10 లాభాలుంటాయి. ఈ ఐడియా బాగుంది. గుడ్. మీరు చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు, ఏజే ట్రైనింగ్లో డిసిప్లైన్డ్గా పనిచేయడం నేర్చుకున్న వాళ్ళు. సో మీలాంటి వాళ్ళకి రియల్ ఎస్టేట్ రంగం కానీ కన్స్ట్రక్షన్ బిజినెస్ కానీ బాగా కలిసి వస్తుంది. ఓ పని చేయండి, నాకు తెలిసిన చోట ఒక ల్యాండ్ ఉంది, అది కొని
నాకు బోర్ కొట్టడంలో తప్పులేదు కదా. అందుకే అంజలిని సెట్ చేసుకున్నా. ఏంటి బంగారం అలా చూస్తున్నావు? నా మీద కోపం వస్తుందా? ఏజేతో చెప్పి నాకు పనిష్మెంట్ ఇప్పిస్తావా? వద్దు వద్దు సింధు, వద్దు వద్దు ప్లీజ్, నాకు భయం వేస్తుందా. నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. భర్త భార్య మధ్య దాపరికాలు ఉండకూడదు అంటారు కదా, అందుకే నేను నీతో చెప్తున్నాను. ఇప్పుడు ప్రతి భర్త తన భార్యకి ఏదన్నా విషయం చెప్తూ ఇప్పుడు నేను చెప్పే మాట వింటే ఎగిరి గంతేస్తావు అంటాడు. కానీ నేను చెప్పే విషయం వింటే నువ్వు ఎలా ఎగిరి గంతేస్తావో చూద్దాం. అసలు విషయం ఏంటంటే, ఇన్నేళ్లుగా ఏజే తన కొడుకుల మీద పెట్టుకున్న నమ్మకాన్ని నాశనం చేయబోతున్నా. వర్ధన్ కిషోర్లిద్దరినీ ఏజే నుండి విడదీయబోతున్నా. వాళ్ళకే తెలియకుండా చాప కింద నీరులాగా వాళ్ళిద్దరిలో బిజినెస్ పేరుతో ఒక ఆశ రేపాను. వాళ్ళిద్దరిని ట్రాప్ చేస్తున్నాను. ఒక పెద్ద ఆపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను. ఎలా అంటే, ఫస్ట్ వాళ్ళ చేత ఒక ల్యాండ్ కొనిపిస్తాను. ల్యాండ్ కొనాలంటే డబ్బులు కావాలి కదా, ఆ డబ్బులు కూడా నేనే ఫైనాన్స్ ఇప్పిస్తాను. ఎంత మంచోండ కదా నేను. కానీ ఆ ల్యాండ్ అమ్మేవాడు, ఫైనాన్స్ ఇచ్చేవాడు ఇద్దరు పెద్ద దొంగలే. దొంగలన్నాక నీలాగా కుదురుగా ఉంటారా? ఉండరు కదా. అందుకే ఫస్ట్ ల్యాండ్ అమ్మినోడు డబ్బులు తీసుకుని జంప్ అయిపోతాడు. కిషోర్ వర్ధన్ల దృష్టిలో వాడు మా దగ్గరికే వస్తాడు, మా డబ్బులు మా దగ్గరే ఉంటాయి. కానీ రూల్ ప్రకారం వీళ్ళు డబ్బులు కట్టాలి కదా. అందుకే మా వాడిని డబ్బులు అడగమని పంపిస్తాను. ఫైనాన్స్ ఇచ్చినవాడు డబ్బులు కట్టమని ఫోర్స్ చేస్తాడు. తీరా పేపర్స్ తీసుకెళ్లి బ్యాంకులో లోన్ పెడదామంటే అవి ఫేక్ డాక్యుమెంట్స్ అని, ఆ ల్యాండ్ లిటిగేషన్ లో ఉందని, దాని మీద లోన్ రాదని తెలుస్తుంది. దాంతో ఏజే కొడుకులు పిచ్చి పిచ్చి వాళ్ళు అవుతారు. ఏం చేయాలో తెలియక, ఏజేతో చెప్పలేక సతమతమవుతుంటే మావాడున్నాడే, అదే ఆ ఫైనాన్స్ ఇచ్చినోడు వీళ్ళకి చుక్కలు చుక్కలు చూపిస్తాడు. దాంతో మొత్తం విషయం ఏజేకి తెలిసిపోతుంది. ఏజేకి తెలిస్తే ఏముందిలే, వాడి డబ్బు వాడి మొహాన కొట్టి కొడుకుల్ని తిట్టి వదిలేస్తాడనుకుంటున్నావేమో. అలా జరగదు. ఎందుకంటే ఏజే పరువు ప్రతిష్టలు పోయే పని ఎవ్వరు చేసినా అస్సలు సహించలేడు. అలాంటిది తన కొడుకులు ఇంత దాకా వెళ్ళారంటే అస్సలు ఊరుకోడు. కట్టు బట్టలతోనే కొడుకుల్ని ఇంట్లోంచి గెంటేస్తాడు. జాగర్లో 3 కుటుంబం ముక్కలవుతుంది. ఏజే బలం బలహీనత తన కుటుంబమే. అందుకే నేను ఈ దారిలో వెళ్తున్నాను. ఆ రోజు నన్ను సస్పెండ్ చేయించినప్పుడు ఎంత బాధపడ్డానో అంతకు అంతా ఏజే బాధపడాలి. ఆ భాను అసలు ఏం జరుగుతుందో తెలియక ఉక్కిరి బిక్కిరవుతుంది. వాళ్ళిద్దరూ అలా బాధపడుతూ ఉంటే అప్పుడుంటుంది అసలు మజా.
జాగరలో 3 కుటుంబం ముక్కలవుతుంది. ఈ విషయం ఎలాగైనా భానుకు చెప్పాలి. ఈ దుర్మార్గుడి నిజస్వరూపం ఏజే ముందు బయట పెట్టాలి. ఇన్నేళ్లుగా ఏజే తన కొడుకుల మీద పెట్టుకున్న నమ్మకాన్ని నాశనం చేయబోతున్నా. వర్ధన్ కిషోర్లిద్దరినీ ఏజే నుండి విడదీయబోతున్నా. పాపం పనేవి లేక గోళ్ళు గిల్లుకుంటుంది. మీకు పనేం లేదా? నన్ను గిల్లడానికి వచ్చారు? నువ్వు మా వాళ్ళ గురించి ఏదో అన్నావుగా. ఎవరి గురించి? ఏజే రెస్టారెంట్ ఎంప్లాయీస్ గురించా? ఏమన్నావు? వాళ్ళు ఎంప్లాయీసా? లేదంటే ఫౌండర్సా, చైర్మన్సా? అయినా నాకెందుకు? నువ్వు వాళ్ళని అన్నదానికి త్వరలోనే నీకు వాళ్ళంటే ఏంటో రుజువు చేసి చూపిస్తాం. వాకర్లో నడిచే ఏజ్ నుంచి వాకింగ్ చేసి ఏజ్ వచ్చేదాకా ఏం చేశారు? ఇప్పుడు నేనేదో అన్నానని అంత గింజుకుంటున్నారు. నువ్వు ఏమన్నా ఎలా అన్నా మా కళ్ళు తెరిపించావు, మాకు కర్తవ్యం బోధించావు. నీ వల్లే మేమేం చేయాలనేది మాకు తెలిసింది. చూడండి, మన మధ్య జరిగింది ఆడవాళ్ళ గొడవ. అందులోకి అనవసరంగా మగవాళ్లను లాగకండి. అదంతా ఎక్కడికో దారి తీస్తుంది. నేను ఈ ఇంట్లో దండగ మనిషిని అన్నందుకు కోపం వచ్చి నోటికొచ్చినట్టు ఏదో అనేశాను. అది పట్టుకుని పచ్చని సంసారంలో చిచ్చు పెట్టకండి. దానికి మళ్ళీ నన్ను కారణం చేయకండి. ఎవరి ఆస్తి ఎవరు అనుభవిస్తే నాకేంటి? కావాలంటే వాళ్లకు నేనే సారీ చెప్తాను. అంతా మర్చిపోమనండి. ఏంటి గొడవ? వచ్చావా? రా. నువ్వన్న మాటకి ఇక్కడి దాకా. ఏం లేదక్క, అప్పుడు నువ్వు దండగ మనిషి అన్నావు కదా, అందుకని ఆ కోపంతో ఏదేదో అంటోందిలే. ఆ కోపం ఇంకా తగ్గినట్టు లేదక్కా. మర్చిపోమని మేమే సర్ది చెప్తున్నాం. అదేంటి అసలు? చాలా ఆపు. పొద్దున్న లేస్తే ఒకటే గోల. ఇల్లు ప్రశాంతంగా ఉండడం నీకిష్టం లేదా? నీకు మాతో గొడవ పడ్డం తప్ప వేరే పనేం లేదా? నేను దక్ష, ఏంటిది ఒక్కదాన్ని చేసి ముగ్గురు ఏదో అంటున్నారు? మీరు కూడా వేరే ఇంటి నుంచి వచ్చారు. భాను వేరే ఇంటి నుంచి వచ్చింది. మీ ముగ్గురిని నేనెప్పుడైనా ఏదైనా అన్నానా? మీరు భానుని ఎందుకంత చిన్నచూపు చూస్తారు? ప్రేమికుల రోజు భాను మన కుటుంబం గురించి ఎంత గొప్పగా చెప్పింది. అందరూ కలిసుంటేనే ఆ ఇల్లు ప్రేమ మందిరం అవుతుందని చెప్పింది. చిన్న చిన్న గొడవలొచ్చినా మనం అందరం ఒక్కటిగా కలిసుండాలి తప్ప మనుషులు వేరు కాకూడదు.
రా భాను, సున్నుండలు అడిగావు కదా, చేసి పెట్టాను. మీరు అడిగారు కదా సున్నుండలు, చేశాను. రండి తిందురు గాని. రా. మేం వేరే బిజినెస్ పెడుతున్నామని తెలిస్తే జయమ్మ మమ్మల్ని బతకనిస్తుందా? మీ వల్ల కాదు, నాకు తెలుసు. ఒక్క ఆడియో క్యాసెట్ డేటా రికవర్ చేయించమంటే ఎవరి వల్ల కావట్లేదు. ఈ మాత్రం పని కూడా రాని వాళ్ళు డిపార్ట్మెంట్ ఎందుకు చేస్తారు? డిపార్ట్మెంట్ ద్వారా ట్రై చేస్తే ఎవరైనా లీక్ చేసి చెప్పేస్తే జాగ్రత్త పడతానే కదా మన అన్అఫీషియల్ గా ట్రై చేసేది. అసలు సార్, ఏజే ఎక్కడా? నా అరుపు లీగల్ దాకా వినిపించా? డిస్టర్బ్ అయ్యావా? లేదు, నువ్వేదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నావని అర్థం అవుతుంది. నీకేదైనా పని జరగకపోతే నాతో చెప్పు. ఆ మాత్రం ఇన్ఫ్లుయెన్స్ నాకు ఉందనే అనుకుంటున్నాను. ఏంది నీతో చెప్పేది? నిన్ను అరెస్ట్ చేయగలిగే సాక్షి నిన్నే భోజించుకుంటే బాగోదు కదా. లేదు లేదు, అదేదో చిన్న విషయం. నేను చూస్తే అలా అనిపించట్లేదు. నువ్వేదో స్ట్రెస్లో ఉన్నట్టు కనిపిస్తున్నావు. ఇలా నేను ఎప్పుడూ చూడలేదు. ఈ కేసుని అంత పర్సనల్గా ఎందుకు తీసుకుంటున్నావు? నా చెల్లెలు మర్డర్ కేసు నాకు పర్సనలే కదా. కొన్నాళ్ళు ఈ జాబ్కి లీవ్ పెట్టు, స్ట్రెస్ తగ్గుతుంది. అది మాత్రం కుదరని పని చేయి. నేను కానీ ఈ కేసు సాల్వ్ చేయకపోతే డిపార్ట్మెంట్లో పని చేయడం కూడా వేస్ట్. అవసరమైతే నేరస్ట్ని షూట్ చేసి చంపేస్తాను, కానీ కేసు మాత్రం వదులుకోను. అంత పట్టుదలగా ఉంటే షూట్ చేసేదాకా ఎందుకులే, చట్ట ప్రకారమే వెళ్ళు. నీకింత పంతాన్ని పెంచిన ఈ కేసులో నువ్వు త్వరగా సక్సెస్ కావాలనే నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. వర్ధన్, కిషోర్, ఇవాళ నేను రెస్టారెంట్కి రావట్లేదు. ఇవాళ మెనూ నుంచి టేస్ట్ వరకు అన్నీ మీరే చూసుకోవాలి, మీరే డిసైడ్ చేయాలి. కస్టమర్స్ నుంచి మాట రాకూడదు, ఓకేనా? ఏంటి సమాధానం లేదు? వెళ్తాం, చూసుకుంటాం. గుడ్. మనం బయటికి వెళ్దాం అనుకుంటే ఏజీ ఎలా లాక్ చేసాడేంటి? రెస్టారెంట్కి మనం వెళ్ళకపోయినా జరిగే పనులు ఆగు, కానీ ముందు మన పని చూసుకుని తర్వాత వెళ్దాం. కానీ ఏజీకి తెలిస్తే? ఎవరు చెప్తారు? ఎలాగో రెస్టారెంట్కి రావట్లేదు కదా, తెలిసే ఛాన్సే లేదు. ఇవాళ మీరు కని విని ఎరగని అద్భుతం జరగబోతుంది. ఏంటది? మూటా ముల్లె సర్దుకుని మీ పుట్టింటికి వెళ్ళిపోతున్నావా? వెళ్లే రోజే వస్తే మీ అందరికి గ్రాండ్ గా ఫేర్వెల్ పార్టీ ఇచ్చే వెళ్తాలేండి. అయితే ఇప్పుడు జరగబోయే అద్భుతం ఏంటి? ఏజీ నాకు థ్యాంక్స్ చెప్పడానికి వస్తున్నాడు. వయలిన్ కి నేను న్యూ లుక్ తీసుకొచ్చాను, అందుకు. నీకా? నీకు కూడా థ్యాంక్స్ చెప్పేవాళ్ళు ఈ ప్రపంచంలో పుట్టారా? అందులోనూ ఏజే నెవర్. నీకసలు థ్యాంక్స్ చెప్పే ఛాన్సే లేదు. కావాలంటే మీరే చూడండి. వస్తున్నారు.